ఎక్కువ మంది పిల్లల కంటే భూమి నాశనం అయిపోతుంది. భూమి బరువు ఎక్కడి నుంచి భరిస్తది? ఇట్లాంటి ఉపన్యాసాలతో మా చిన్నప్పటి నుంచి నడిచిపోయింది. ముగ్గురొద్దు, ఇద్దరు చాలు, ఇద్దరొద్దు, ఒక్కళ్ళు చాలు, ఒక్కళ్ళు కూడా వద్దు, మీరు ఏమి లేకపోయినా పర్లేదు అన్నట్టు టైప్‌లో ప్రోత్సహించుకుంటూ వచ్చారు. ఈవెన్ ఇద్దరు పిల్లలుంటే ఎలక్షన్‌లో పోటీ చేయడానికి వీల్లేదు. లేపోతే మీకు బెనిఫిట్స్ ఉండవు. చైనా లాంటి చోట్లయితే ఉద్యోగాలివ్వము, ప్రభుత్వ ఉద్యోగాలు ఇట్లా అన్నీ చేసుకొనొచ్చారు. చివరికి ఇప్పుడు జనాభా తగ్గిపోయి, వృద్ధుల సంఖ్య పెరిగిపోయాక, ఇప్పుడు ప్రతి దేశం కొత్త ప్రోత్సాహకాలిస్తుంది. ఈవెన్ మన రాష్ట్రం కూడా చంద్రబాబు గారు కనండి, కనండి, కనండి అంటున్నారు గదా! ఇప్పుడు ఇది కూడా తీసేశారు కదా రిస్ట్రిక్షన్. ఇప్పుడు పోలెండ్ వాళ్ళ పద్ధతిని భారతదేశంలో కూడా అనుసరిస్తారా? రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తాయా చూడాలి. పోలెండ్‌లో ఎవరైతే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మందిని కంటారో వాళ్ళకి ఇన్‌కమ్ టాక్స్ లేదట. ఆ విధంగా ప్రభుత్వం డబ్బులిచ్చి పెంచేటటువంటి ప్రయత్నం కొన్ని దేశాల్లో చేస్తుంటే, అట్లా కాదు ఇన్‌కమ్ టాక్స్ లేదు. అంటే ఇక ఆ డబ్బులు మిగిలిన డబ్బులు కాబట్టి దాంతో పిల్లల్ని పోషించేటటువంటి శక్తిని తల్లిదండ్రులకు ఇవ్వడం ద్వారా తల్లిదండ్రుల్లో పెరుగుతున్నటువంటి అభద్రతా భావానికి ఒక మంచి మార్గం చూపెట్టింది పోలాండ్.